మీరు రేపటి సూపర్ అన్న మీరు ఎందుకంటే తల్లి దర్శించుకున్నారు కదా, తల్లి బోనం పెట్టారు కదా, మీరు పెట్టిరా అమ్మలక్కలు పెట్టారు వాళ్ళు. అందుకే ఇలా భాగ్యనగరం గల్లీ గల్లీలా పాత బస్తీ, ఆ బస్తీ, ఈ బస్తీ, ఏ బస్తీ కాదు అన్ని బస్తీలలో ఇవాళ ఈ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల జాతర సందర్భంగా 7 రోజుల ధూమ్ధాం నడుస్తున్నారు. నేను పొద్దు నుంచి తిరుగుతున్నా. పోయినసారి వచ్చిన కంపల్సరీ ఈసారి కూడా లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంతా దురదృష్టవంతులు ఇవ్వలేరండి. సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారు కానీ లాల్ దర్వాజా చాలా మంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ చాలా మందికి దర్శనం కాదు. కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం తీస్తారు. అవునా కదా? ఒకటి దర్శనం చేసుకున్నందుకు ఏం మొక్కాలి? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మన వ్యాపారాలు బాగా రావాలి, మన బయట పైసలు బాగా సంపాదించాలి. అట్ట మొక్కనా అట్లా మొక్కితే అమ్మవారు ఏమి లేదు. నిజమైన హిందువులు అంటే ఏం మొక్కాలి? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా సమాజం బాగుండాలి, ఇంతకంటే ఎక్కువ మన దేశం బాగుండాలి. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. అసలు ఈ బోనాల పండుగ అంటేనే చరిత్ర తెలుసుకోవాలి మనం. వాళ్ళంతా ముందు ప్లేగు వ్యాధి వచ్చిందట. చరిత్ర చదివిన చెప్తున్నా. ప్లేగు వ్యాధి వచ్చిందట. అంత మూసినతో మొత్తం ఇబ్బంది పడ్డారట. అటువంటి సందర్భంలో జవాన్లు కూడా, ఆర్మీ జవాన్లు కూడా అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి మనం బయటపడతాం, ఈ కష్టాల నుంచి బయటపడతాం. కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతోని ఆ కాలంలో ప్రారంభించిన బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి భావంతో ఒక ధార్మిక చింతనతోని ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం. మన భారతీయ ఉండడం మన అదృష్టం. హిందువుగా ఉండడం పూర్వజన్మ సుకృతం. ఆ హిందువుగా ఉంటాం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం. మన అదృష్టవంతులం మనం. కాబట్టి ఆ ధర్మం కోసం, ఆ సనాతన ధర్మం కోసం పనిచేయాలి, ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి, దేశ రక్షణ కోసం పనిచేయాలి, ఒక మంచి ఆలోచన పనిచేయాలి. అందరూ బాగుండాలని కోరుకోవాలి. అటువంటిప్పుడు మాత్రమే తల్లి మన కరుణాకటాక్షం అందిస్తుంది. ఇలా లాల్ దర్వాజా టెంపుల్ ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్. మా కొండ సూర్యకకి నిజంగా ఆ తల్లి ఆశీర్వాదం పక్కా ఉండాలి. ఎందుకంటే బాగా కష్టపడుతుంది. కానీ అక్కకి సహకరించాలి. అవునా కదా? ఇవాళ లాల్ దర్వాజా టెంపుల్ పోయినసారి కొంతమంది వచ్చారు, నాయకులు వచ్చారు. ఎన్ని కోట్లు ఇస్తారని మీకు? 10 ఇచ్చినాయా? మీరే అకౌంట్లో పడ్డా చూసుకోరు, అకౌంట్లో పడ్డా కావచ్చు. మళ్ళీ 10 కోట్లు ఇస్తే అదే మీకు రాకా ఇక కనబడ్డారా? మళ్ళీ ఎక్కారన్నా కనబడ్డారా? తల్లి చాలా పవర్ఫుల్ అన్న. మామూలు వదిలిపెట్టది, తెరమరు వేసి పడేస్తుంది. అవునా కదా? 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాడు, ఇయ్యకుంటే ఏమేరు కనబడకుండా వేరు. అందుకే పాలకులు ఎవరైనా మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. తల్లి శక్తిని గుర్తించి మాట్లాడాలి. వేదికలు పెట్టేనే ఫోటోల కోసం, టీవీల కోసం రోజు చేయడానికి లేనిపోయిన హామీ లేదు. ఆ ధర్మం కోసం పనిచేయాలి, తల్లి కోసం పనిచేయాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఈ పాత బస్తీని విమర్శిస్తలేనన్నా, నేను వాస్తవ విషయాలు చెప్తాను. వాళ్ళు తిట్టుకోవడానికి ఏం ఇబ్బంది లేదు. ఇలా పాత బస్తీలో 24 దేవాలయాల్లో ఈ బోనాల జాతర జరగాలని చెప్పి ఒక కమిటీ ఏర్పడ్డది. ఈ కమిటీ ఏర్పడితే దీనికి 8 దేవాలయాలకు ఎన్ని పైసలు ఇచ్చినో తెలుసా అన్న? 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎంత సరిపోతే రంజాన్ పండుగ ఎన్ని ఇచ్చారు తెలుసా మీకు? ఎన్ని ఇచ్చారు? 33 కోట్లు ఇచ్చారు. అమ్మా ఇద్దరు వచ్చేద్దాము. 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎంత? ఎన్ని కోట్లు? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇలా అర్థం చేసుకోండి వాళ్ళు. అందుకే ఈ దేవాలయానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలి. దీన్ని చాలా శక్తివంతమైన దేవాలయం కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధికి పక్కా ఈ ప్రభుత్వం అన్న 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇప్పుడే మామూలు చెప్పారు, పక్కన ఫరీద్ మార్కెట్ ఉంటుందట.
ఆ ఫరీద్ మార్కెట్ ఇస్తే ఈ దేవాలయాన్ని విస్తరించవచ్చు, దీనికోసం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ భక్తులు అందరూ కోరుతున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఆ ఫరీద్ మార్కెట్ ఏదో దేవాలయానికి ఇస్తే దాన్ని మళ్ళీ మతం పేరుతో చూడకండి. ఫరీద్ అని పేరు ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమని అంటారు వచ్చని భయపడే ప్రయత్నం చేయకండి. దేవాలయానికి మొత్తం ఈ దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి ఆ ఫరీద్ మార్కెట్ ఏదో వాళ్ళకి ఇస్తే ఆ దేవాలయాన్ని ఇంకా విస్తరించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ పాత బస్తీలో గతంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉప్పుగూడలో కాళీమాత దేవాలయానికి కబ్జా చేయడం ప్రయత్నిస్తే నేనే వచ్చి దాన్ని రక్షించే ప్రయత్నిస్తా అక్కడ కార్యకర్తలకు అండగా ఉన్నా. ఈ పాత బస్తీలో కబైలాలు కబ్జా అవుతున్నాయి, దేవాలయాలు కబ్జా అవుతున్నాయి. అదే ఆరకట్టుకోలు 300 కుటుంబాలు కట్క సోదర్యాల వాళ్ళ కబైలాలను కబ్జా చేసిన. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకుంటే నెక్స్ట్ వచ్చేది ఎవరిస్తారే అప్పుడు ఇష్టపడతామన్నా. ఈ దేవాలయం గొప్పతనం ఏదో, ఈ దేవాలయ రూపురేఖలు ఏ విధంగా మార్చాలో ఆ తల్లికి సేవ చేసే అవకాశం మాకిస్తే తప్పకుండా ఈరోజు చూసిన దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశీ కానీ అయోధ్య కానీ దేవాలయాలు ఎట్లా చెప్తున్నారే కదా. కానీ పాత బస్తీని దేశాన్ని ఎక్కడ ఇష్టపడి పాత బస్తీని ఇష్టపడతామన్నా పక్క పాత బస్తీ మనది, ఎవరు జాగ్రత్త మనదే అని అందరూ మంచిగా కోరుకుంటామన్నా. సర్వే జన ఇది హిందూ ధర్మం కోరుకుంటుంది. హిందువులే బాగుండాలి, ముస్లింలు బాగుండదు, క్రిస్టియన్లు బాగుంటారు కోరుకోమనం. సర్వే జన సుఖినోభవంతో అని చెప్పి లోక కళ్యాణార్థం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే హిందూ ధర్మం. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉండండి. తప్పకుండా